చర్మమును మార్చుకొనలేనివాడు తన మనసును మార్చుకున్నాడు. తన చర్మమును మార్చుకొనలేనివాడు తన మనస్సును మార్చుకున్నాడు. ఎవరో అతని ఎక్కడున్నాడో, ఏ కాలానికి చెందినవాడో, ఏ దేశానికి చెందినవాడో, ఎక్కడ నివసిస్తున్నాడో, ఎలా మార్చుకున్నాడో అనేది ఈరోజు కూలంకుషంగా బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. మరొకసారి టైటిల్ చెప్తాను. తన చర్మాన్ని మార్చుకొనలేనివాడు తన మనస్సును మార్చుకున్నాడు. ఓకే, క్లియర్? ముందుకెళ్దాం. ఇక ప్రియులరా, బైబిల్ అనే విజ్ఞానంలో మనిషి తను ఎంత ప్రయత్నం చేసినా కొన్నిటిని మార్చుకోలేడు. అవేంటి అని మనం ఆలోచించగలిగితే 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ జ్ఞాని, సర్వజ్ఞాని, లోకరక్షకుడైన యేసుక్రీస్తు చెప్పాడు. ఇప్పటికీ ఆయన చెప్పినటువంటి ఆ మాటకు యేసు చెప్పింది తప్పు, అది జరగదు అని ఎదురు చెప్పిన మనగాడు ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు ఇంకా రాలా, భవిష్యత్తులో కూడా రాడు. కారణం, యేసు మాట్లాడినది దైవ వాక్కు. యేసు నోట వస్తున్నది ప్రతి మాట సత్యం. పచ్చి సత్యాలు అంటారు కదా, పచ్చి సత్యం అన్నమాట అది. ఇప్పటికైనా ఎప్పటికైనా యేసు నోట నుండి ఏ మాట అయినా బయలుదేరిందంటే ప్రపంచంలో ప్రతి మనిషి తల ఊపవలసిందే, నోరు మీద వ్రేలు వేసుకోవాల్సిందే, ఎస్ అనాల్సిందే. అలాంటి మాటలే యేసు ప్రభు చెప్తాడు. కనుక కొండ మీద ప్రసంగంలో నా రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పిన ఒక అద్భుతమైన మాట చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త చూడండి, 36 చదువుదాం, బాగుంటుంది. ముందుగా 5వ అధ్యాయం 36వ వచనం. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపు గాని నలుపుగా గాని చెయ్యలేవు అన్నాడండి. సవాలు విసిరాడు ఈ ప్రపంచానికి యేసు ప్రభు. ఏ మానవుడైనా ఒక వెంట్రుకని, నలుపున్న వెంట్రుకని తెలుపు చేయలేడు, తెలుపున్న వెంట్రుకని నలుపు చేయలేడు. నిజమా? నిజమేనా? ఇది చేస్తాడా? కలర్లు వేస్తున్నాం కదా అంటారా? అది తాత్కాలికం. వారం రోజులు 10 రోజులు తిరిగితే మళ్ళీ తెల్లగైపోతాయి, మళ్ళీ అసలు నిజ రూపం బయటకు వస్తుంది. మళ్ళీ అది కాదు, ఏకంగా దాన్ని మార్చేయాలన్నమాట. నలుపుగా ఉన్న వెంట్రుకని తెలుపుగా శాశ్వతంగా మార్చే మెడిసిన్ ఉందా? శాశ్వతంగా మార్చే కలర్ ఉందా? ఉందండి. ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా, ఎన్ని రంగులు కనిపెట్టినా వెంట్రుకని, నలుపున్న వెంట్రుకని తెలుపు చేయలేడు, తెలుపున్న వెంట్రుకని నలుపు చేయలేడు అని యేసు ప్రభు చెప్పేశాడండి ఆనాడే. దీన్ని ఎవడు కాదనలేడు, ఎవడికి సాధ్యం కాదు ఇది. ఒకటి, తెలుపున్న వెంట్రుకని నలుపు చేయలేడు, నలుపున్న వెంట్రుకని తెలుపు చేయలేడు అని ఈ సమాజానికి చెప్పేశాడు. అలాగే రెండవ ప్రశ్న కూడా సంధించాడు. ఎవడు చెయ్యలేడు అని చెప్పేశాడు ఏకంగా. చేస్తానని ఎవడైనా ముందుకొస్తాడా? రాలేడు. ఎలాంటి మాట చెప్పాడో అదే కొండ మీద ప్రసంగంలో 6వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని గనక చదివితే అక్కడ మరో సరికొత్త విషయాన్ని యేసుప్రభు చెప్పాడు. రేయ్, మీలో ఒకవేళ ఎవడైనా పొట్టిగా ఉన్నవాడిని హైటు చేయడానికి ఎవడైనా ప్రయత్నం చేస్తారేమో, పొట్టుకున్నాడు కదా అని
కొలిమి దగ్గరికి వెళ్ళి దంచుతాడేమో, పొట్టిగా ఉన్న వాటిని హైట్ చేసే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? చదవండి. మీలో ఒకడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువైనా చేసుకొన గలడా? అక్కడ ఏముంది? తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకొన గలడు. ఏంటి చింతించుట వలన? ఏముంది అక్కడ? చింతించుట వలన, మీలో చింతించుట వలన తన ఎత్తును మూరడు ఎక్కువ ఏంటి చేసుకొనగలడా? చదవండి మళ్ళీ. మత్తయి సువార్త. చింతించుట వలన మూరడు ఎత్తు చేసుకుంటాడా? చింతిస్తే, ఒక మనిషి చింతిస్తే తన ఎత్తుని మూరడు ఎక్కువ చేసుకుంటాడా? చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. చదువుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. 27వ వచనం చదువుదాం మళ్ళీ. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? క్వశ్చన్ మార్క్. ఎవడు చేసుకొనగలడు? గలడు కాదు, ఎవడు చేసుకొనగలడు? అర్థమైందా పాయింట్? మూరడెక్కువ ఎవడైనా ఎత్తును చేసుకోగలడా? ఎవ్వడు చేసుకోలేడు అని చెప్తున్నాడు. మూరడు ఎక్కువ ఎత్తు చేసుకోగలడు అనుకుంటే పొట్టు చెక్కయ్య పొట్టివాడు కదండి, మేడు చెట్టు ఎక్కవలసిన అవసరం లేదు. ధనవంతుడే ఎత్తు చేసుకోగల డబ్బు ఇచ్చి. అర్థమవుతుందా? కనుక మనిషి తన మూరడెత్తు చేసుకోలేడు. పొట్టున్నవాడు, పొడుగు ఉన్నవాడైనా పొట్టుకున్నవాడైనా తన ఎత్తుని మూరడెక్కువ చేసుకోలేడు. కాలక్రంద ఏమైనా కట్టుకుంటే కానీ ఒరిజినల్గా ఎత్తు చేసుకోలేడు తన శరీరాన్ని. అవునా కదా? ఎంతుంటే అంతే. ఎంతవరకు పెరుగుతారండి మనుషులు? 18, 20 ఆ కాలంలో ఇంకా ఎంతవరకు అయితే పెరుగుతారు అంత ఆగిపోతారు. ఇంకంతే. 21, 22 ఆ మధ్యలో ఆగిపోతారు. ఇంకా పెరగడం తగ్గిపోద్ది. ఫిక్స్ అయిపోతాడు. ఇంకా మళ్ళీ పెరగడు. 40 ఏళ్ళ వయసులో పెరుగుతాడండి. మళ్ళీ 50 ఏళ్ళప్పుడు పెరుగుతాడంటారా? గోర్లు పెరుగుతాయి కానీ, తల వెంట్రుకలు పెరుగుతాయి కానీ చెప్పండి, మనిషి పెరగడు. ఇది మనకు అర్థం కావాలి. అందుకనే గోర్లు పెంచుతారు. అవి పెరుగుతాయి కనుక, పెరిగే గుణం దేవుడు పెట్టాడు కనుక. వెంట్రుకలు కూడా పెంచుతారు, ఎందుకంటే వాటికి పెరిగే గుణం ఉంది కనుక. దేవుడు అంటున్నాడు, యేసుప్రభు చెప్తున్నాడు, మనుషుడు తన ఎత్తు మూరడు ఎక్కువ ఎవడు చేసుకొనగలడు? ఎవ్వడు చేసుకోలేడు అని చెప్తాడు. ఇది సాధ్యం కాదా? ఎవడికి సాధ్యం కాదా? ఎవడు చేయలేడా? ఎత్తు మూరడు ఎక్కువ. మూరడు కాదు కదా, జిట్టోడు కూడా చేయలేడు. 1 ఇంచు పెంచలేడు ఎవడు. ఇది మీకు అర్థం కావాలి. యేసుప్రభు చెప్పిన మాట. నలుపున్న వెంట్రుకని తెలుపు చేయలేడు, తెలుపు ఉన్న వెంట్రుకని నలుపు చేయలేడు. పొట్టు ఉన్నవాడు హైట్ కాలేడు, హైట్ ఉన్నవాడు పొట్టుకు కాలేడు. ఇది మీకు అర్థం కావాలి. ఎక్కడుంటే అక్కడే, అంతే. ఇది మీకు అర్థం అవ్వాలి. అలాగే ఇర్మియా గ్రంథంలో ఒక చక్కటి మాట ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాడు. చదువుదాం. 13వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుదాం. 13వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కటి మాట దేవుడు చెబుతున్నాడు. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా అని 2 ప్రశ్నలు వేశాడు. మీరు చెప్పండి సమాధానం. ఇండియాలో ఉన్న వారలారా, హిందూ దేశంలో ఉన్న వారలారా, కూషు దేశము మొదలుకొని హిందూ దేశము వరకు అహస్వరోసు పాలించాడు కదా. 120 సంస్థానాలని పరిపాలించాడు, మనకు తెలుసు. అది ఎస్తేరు గ్రంథం చెబుతుంది. ఎందుకంటే బైబుల్ హిస్టారికల్ బుక్, బైబుల్ చారిత్ర పుస్తకం. చరిత్ర తెలియాలంటే బైబుల్ చదవాలి. ఎవరికైనా తొలి మానవుడి చరిత్ర, మొట్టమొదటిగా రాజరిక వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడ ఆవిర్భవించిందో,
అది తెలియాలంటే బైబిల్ చదవాలి. నిన్న కళ్ళు తెరిచిన చరిత్రకారులకు తెలియదు ఆ రహస్యం. చరిత్రకారులు చెప్పినవన్నీ రైట్ కాదు. కొన్ని కరెక్ట్ ఉన్నాయి, ఎక్కువ చాలా తప్పులు ఉన్నాయి. ఇది మీకు అర్థం కావాలి. అర్థమవుతుందా? బైబిల్ ఏముంటుందంటే చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా అంటది. మార్చుకోగలదా? దానివల్ల కాదు, మార్చుకోలేదు అది. పోనీ నీవేమైనా మార్చగలవా? చిరుతపులి మార్చుకోలేదు, మనిషి ఏమైనా మార్చగలడా? చెప్పండి. మచ్చల్ని మనిషి కూడా మార్చలేడు. ఆ మచ్చలకి పెయింట్ వేస్తాడేమో కానీ, ఆ మచ్చలకి రంగు వేస్తాడేమో కానీ, కలర్ వేస్తాడేమో కానీ మార్చగలడా? చిరుతపులికున్న మచ్చలని మనిషి మార్చలేడు. అలాగే ఇక్కడ ఇంకో మాట చెప్తాడు. ఏంటది? కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా అని ఇక్కడ రాయబడింది. తన చర్మాన్ని మార్చుకోలేని వాడెవరు? కూషు దేశస్థుడు అని రాయబడింది. ఇంతకు కూషు అంటే ఏంటి? కూషు అనేటువంటిది ఒక దేశం పేరు అన్నమాట. ఏంటది? కూషు దేశం. కూషు అనేది ఒక దేశం పేరు. ఇంతకు ఈ పేరు ఎక్కడ నుండి వచ్చింది అని మనం చరిత్రను అడిగితే, బైబిల్ని అడిగితే, బైబిల్ నీవు రూపాయి ఖర్చు పెట్టకుండానే బైబిల్ నీకు ఫ్రీగా చెప్పేస్తుంది, ఉచితముగా. కూషు దేశం అనేది దాని పేరుకి, ఆ పేరుకి అర్థం ఏంటో కూడా చెప్పేసింది బైబిల్. దాంతోపాటు అది ఎక్కడుందో కూడా బైబిల్ చెప్పింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, కూషు దేశం అని మనం వింటున్నాం కదా. ఇంతకు కూషు దేశం అనేది దీనికి పేరు ఎలా వచ్చింది? యూదయా దేశం అని ఎవరి పేరు వచ్చింది? యూదుని బట్టి, యూదా అనేటువంటి ఇశ్రాయేలు కుమారుణ్ణి బట్టి యూదా దేశం అని వచ్చింది. బెన్యమేను దేశం అని ఎలా వచ్చింది? బెన్యామేనుని బట్టి బెన్యమేను దేశం అని వచ్చింది. ఇజ్రాయేలు దేశము అంటారు కదా, ఎవరిని బట్టి? ఇజ్రాయేలును బట్టి ఇజ్రాయేలు దేశము అని వచ్చింది పేరు. ఇది మీకు అర్థం కావాలి. ఏమండి, అర్థమవుతుందా? అలాగే కూషు దేశం అనేటువంటి పేరు, కూషు అనేటువంటి పేరు ఈ దేశానికి ఎలా వచ్చింది? ముందు ఎవరికుండేనో ఈ పేరు అని మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే, బైబిలులోకి వెళ్దాం ఒకసారి. ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనం. అక్కడ కనబడతాడు మనకి కూషు అనేటువంటి పేరు గాంచిన మనిషి. చదువుదాం. పేరు కలిగిన మనిషి కనబడతాడు. హాము కుమారులు కూషు. బాగా వినండి. హాము అంటే ఎవరు తెలుసు కదా మీకు? నవాహు కుమారుడు. నవాహు కుమారులు ముగ్గురు: షేము, హాము, యాపేతు. ఈ ముగ్గురు కుమారులలో ఒకని పేరే హాము. హాముకు కుమారులు పుట్టారు. మళ్ళీ ఆ హాము కుమారులలో కూషు, మిస్రాయిము, ఏం పేరు? పూతు, కానాను. 4 కుమారులు ఎవరికి పుట్టారు? హాముకి, అనగా నవాహు కుమారునికి పుట్టారు. ఈ 4లో మొదటి కుమారుని పేరే కూషు. అర్థమైందా? ఈ కూషు, ఈ పేరే ఆ దేశానికి పెట్టబడింది. ఈ పేరును బట్టే కూషు దేశము అన్నారు. అక్కడ నివసిస్తున్నది ఈ సంతానమే. ఇది మీకు అర్థం కావాలా? ఎక్కడ? కూషు దేశములో నివసిస్తున్నది నవాహు మనవడు. కూషు ఉన్నాడు కదా, అతని సంతానమే ఆ కూషు దేశము. ప్రారంభములో వాళ్ళక్కడ ఉన్నారు, వాళ్ళ తాత పేరు పెట్టుకున్నారన్నమాట. ఆ దేశం విస్తరించిన తర్వాత ప్రాంతం, రాష్ట్రం, దేశంగా ఎదిగింది కదా. ఏమండి, ఏ ఊరైనా ఇండ్ల నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇల్లు, కాలనీ, గ్రామం, ఏంటి విలేజీ, మండలం, తాలూకా, జిల్లా, స్టేట్, కంట్రీ, దేశం, ఇలా ఎదుగుతుంది కదండి ఏదైనా. కనుక ప్రారంభంలో నవాహు యొక్క మనవడు పేరు కూషు. కూషు అంటే అర్థం ఏంటంటే నలుపు అని అర్థం. ఆ పేరుకి అర్థం కూషు అంటే, ఆ పదానికి అర్థం ఏంటంటే నలుపు అని. నల్ల జాతి వారు అని అంటారు వాళ్ళని. ఎవరిని?
కూషు దేశస్థులని. ప్రస్తుతం అది ఏమని పిలువబడుతుందంటే ఐథియోపియా అని పిలువబడుతుంది. అది అర్థమైందా? ఆ దేశం అది ఎక్కడుందంటే యూరోప్ ఖండంలో ఉంది. అది క్షమించండి, ఆఫ్రికా ఖండంలో ఉంది. అది ఎక్కడ? ఆఫ్రికా ఖండంలో ఉంది. యోర్దాన్, ఎర్ర సముద్రం తెలుసు కదా మీకు. ఆఫ్రికా ఖండంలో ఎర్ర సముద్రం తెలుసు కదా. ఫరో రథాలు మునిగిపోయినాయి కదా, ఫరో సైన్యం మునిగిపోయింది కదా. ఆ ఎర్ర సముద్రానికి సమీపాన ఉంటుంది. ఎర్ర సముద్రానికి సమీపంలో ఉంటుంది ఏది? కూషు దేశం అనేది. ఆఫ్రికా ఖండంలో ఎర్ర సముద్రానికి సమీపాన ఉంటుంది కూషు దేశం అనేది. అర్థమవుతుంది కదా? వినండి జాగ్రత్త. ఆ దేశములో ఉన్న వారినే కూషు దేశస్థులు అని అంటారు. ఆది కాండంలో 2వ అధ్యాయము 12వ వచనములో కూడా ఒక నది కనబడుతుంది చూడండి మనకి. చదువుదాం ఒకసారి. ఆది కాండము 2వ అధ్యాయము 12వ వచనం. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది, అక్కడ బోలమును గోమేధికమును దొరుకును. బాగా వినండి, 4 నదులు చీలిపోయినాయి కదా. ఎక్కడ? ఐగుప్తు. ఏదది? ఏదేను తోటలో నుండి 4 శాఖలు 4 పాయలుగా వెళ్ళింది కదా. అక్కడ నుండి 2వ పాయ చదువుకుంటున్నాం ఇప్పుడు మనం. చదువుదాం. 2వ నది పేరు ఏం పేరు? గిహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుతుంది. యోర్దాను ఏంటండి? ఏ తోట అది? ఏదది తోట పేరు? ఏదేను తోట. ఏదేను తోటలో నుండి బయలుదేరిన 4 నదులు. ఆ 4 నదులలో 2వ నది ఉంది కదా. ఆ 2వ నది ఎక్కడ పారుతుందంట? ఏ దేశం చుట్టూ పారుతుందట? కూషు దేశపు అంతటి చుట్టూ పారుతుందంట ఆ నది. అర్థమవుతుంది కదండి? మోషే గారు రాసే సమయానికి ఆది కాండం దేశంగా అయిపోయిందనమాట. అది ఏది? కూషు దేశం. వింటున్నారు కదా? కనుక దేవుని పిల్లలారా, ఈ దేశం ఎక్కడుందయ్యా అంటే 2వ నది దగ్గర ఉంది. అర్థమైందా? ఈ దేశం ఎక్కడుందయ్యా అంటే ఎర్ర సముద్రానికి సమీపాన ఉంది. ఇది ఏ ఖండంలో ఉందంటే ఆఫ్రికా ఖండంలో ఉంది అని మనకు మరి బైబిల్ చెప్తుంది. చరిత్ర కూడా దానికి సపోర్ట్ చేస్తుంది. అవును, నిజమే అని. ఏమండి? కూషు దేశంలో చాలా ప్రత్యేకత ఉందండి. కూషు దేశానికి. కూషు దేశం పురాతన మహానగరం. అది పురాతన నగరం. అది చాలా చరిత్ర కలిగినటువంటి దేశం. అది అదే దేశంలో ఈజిప్టులో నుంచి మోషే ఇశ్రాయేలులను తోడుకొని వస్తున్నప్పుడు ఆ కూషు దేశస్థురాలైన ఒక స్త్రీని మోషే గారు వివాహం చేసుకుంటారు. ఆ సందర్భంలో ఒకసారి చదవండి బైబిల్లో. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను. చాలు. ఎవరిని చేసుకున్నాడు మోషే? మోషే 2వ భార్య పేరు చెప్పండి. మొదటి భార్య పేరు చెప్పండి. మొదటి భార్య పేరు ఏం పేరు? షిప్పోరా. ఇత్రో కుమార్తె అయిన షిప్పోరా, రఘుయేలు కుమార్తె అయిన షిప్పోరా. 2 పేర్లు ఆయనకి. ఓకే, గమనించండి. ఇక్కడ 2వ భార్యే కూషు దేశపు స్త్రీ. ఈమె పేరు మాత్రం ఇక్కడ మనకి లిఖించబడలా, రాయబడలా. ఓకే, ఇక జాగ్రత్తగా వినండి. ఆ దేశస్తురాల్ని మోషే వివాహం చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడో ఇప్పుడు అది వివరించుటకు వల్లబడదు. మీకు ఇట్లా అర్థం కనుక చెప్పానంతే. ఎందుకంటే ఆ దేశములో మోషే భార్య కూడా ఆ దేశస్తురాలే అని నీకు చెప్పటానికి ఆ వచనాన్ని మీ ముందు పెట్టాను. ఓకే, అర్థమైంది ఇప్పుడు? రైట్. ఇప్పుడు ఈ కూషు దేశానికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఏంటో తెలుసా? యోబు గ్రంథంలో రాయబడిన ఒక చక్కటి మాట చదువుదాం. యోబు గ్రంథము 28వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూడండి. ఈ కూషు దేశంలో ఖనిజాలలో ఓ ఖనిజం ప్రత్యేకమైనది ఒకటి ఉంది. అక్కడ
కూషు దేశపు పుష్యరాగము అని రాయబడి చూడు అక్కడ. కూషు దేశపు పుష్యరాగము జ్ఞానము యొక్క విలువను చెప్పుతూ, జ్ఞానము యొక్క దైవ జ్ఞానము యొక్క గొప్పతనం చెబుతూ, కూషు దేశపు పుష్యరాగమైనను దానికి సాటి కాదు అని చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు యోబు. కూషు దేశపు పుష్యరాగం అంటే అర్థం ఏంటి? కూషు దేశపు పుష్యరాగం అంటే ఏంటంటే ఇదొక ఖనిజం, ఇదొక విలువైన రాయి, దీనికో ప్రత్యేకత ఉంది. కెంపు ఎర్రగా ఉంటుంది, పగడములు ఎర్రగా ఉంటాయి కదండి, మీకు తెలుసు. కూషు దేశపు పుష్యరాగం ఎలా ఉంటుంది తెలుసా? ఇది సుమారు 9 రంగులు కనబడుతుందండి. ఇది 9 రంగులు, 9 కలర్లు ఈ పుష్యరాగానికి ఉంటాయండి. అర్థమైందా? 9 రకాల రంగులు ఉంటాయి దీనికి, ఈ రాయికి. పుష్యరాగం అంటే ఇదొక ఖనిజం అన్నమాట, ఇదొక విలువైన వజ్రం లాంటిది అనమాట. ఇది కూడా వజ్రం తెలుసు కదా మీకు, వజ్రం లాంటిది. రెడ్ స్టోన్ తెలుసు కదా, ఎల్లో స్టోన్ చూసాం కదా మనం, ఇంతకు చదువుకున్నాం కదా. ఖనిజాలలో ఇదొక ఖనిజం అనమాట. ఏది? పుష్యరాగం అనేది. కూషు దేశపు పుష్యరాగం అది చాలా విలువైనది అనమాట. యోబు భక్తుడు మాట్లాడుతున్న కాలానికి పుష్యరాగం అనేది ప్రపంచవ్యాప్తమైపోయింది అనమాట. చాలా గొప్పది. అది ఏ దేశంలో ఉందంటే కూషు దేశంలో ఉంది. అర్థమైంది కదా? ఒకప్పుడు మన వజ్రం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఒకప్పుడు మన వజ్రం బ్రిటిష్ వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారు? కోహినూరు వజ్రం మీకు తెలుసు కదా, అది ఎక్కడికి వెళ్ళిపోయింది? బ్రిటిష్ వాళ్ళ మ్యూజియంలో ఉంది అని ఇప్పటికి మనకు తెలుసు. అది చాలా మన ఇండియాలో అది ప్రత్యేకమైనది, మీకు తెలుసు. అది దానికోసం ఎంతో రాణులు, ఎంతోమంది రాజులు దానికోసం యుద్ధం చేశారని మీకు తెలుసు, అవునా కదా? కనుక దేవుని పిల్లలారా ఆలోచించండి. పుష్యరాగము అని అంటే ఇది చాలా విలువైనది, రకరకాల రంగులు కలిగినటువంటి స్టోన్ అండి ఇది. ఇది కూడా సరిపోదు అని చెప్తున్నాడు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది కూషు దేశంలోనే ఉందన్నమాట. ఇది తన చర్మాన్ని మార్చుకోలేని వాడు తన మనస్సును మార్చుకున్నాడు అని చెప్పటానికే ఎన్ని సందర్భాలు మీ ముందు పెట్టాను. ముందు ఏం చెప్పాను మీకు? నలుపున్న వెంట్రుకని తెలుపు చేసుకోలేము, తెలుపున్న వెంట్రుకని నలుపుగా మార్చలేము, పొట్టుగున్నవాడిని పొడవు ఎత్తు చేయలేము, ఎత్తున్నవాడిని తగ్గించలేము. చదువుకున్నాం. చిరత పులి మచ్చలని మార్చుకోలేదు, మనము మార్చలేము. అలాగే కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోలేని మనిషి ఎవరంటే కూషు దేశస్థుడు అన్నమాట. మన టైటిల్లో కూషు దేశస్థుడు తన చర్మాన్ని మార్చుకోలేడు. మార్చుకోలేని వాడు మనసును మార్చుకున్నాడు. చరిత్రలో, హిస్టరీలో ఉన్నాడు. ఎవరబ్బా ఆయన అని మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా ఆయన గురించి పెద్దగా లేదు కానీ షార్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన గురించి మీకు తెలియపరచాలని ఇష్టపడుతున్నాను. వెళదామా? చర్మాన్ని మార్చుకోలేకపోయాడు కానీ మనస్సును మార్చుకున్నాడు. ఎక్కడ మార్చుకున్నాడో, ఎలా మార్చుకున్నాడో, ఎంత గొప్పగా దేవుని కోసం బతికాడో ఇది మీరు అర్థం చేసుకుంటే ఆశ్చర్యపోతామండి మనం. ఇది అర్థమైతే వెళదామా బైబిల్లోకి? ఇంతవరకు మరి అతని పేరైనా మీరు విన్నారో లేదో తెలియదు. కనీసం ఆ వచనం మీకు టచ్ అయిందో లేదో మీకు తెలియదు. తెలిసింటే ధన్యులే, తెలియకపోతే ఆనందంగా కొత్త విషయం తెలిసింది అని గుండెల నిండా ఫీల్ అవుతూ ఆనందంతో మరి ఈ వ్యక్తిని, కొత్త వ్యక్తిని పరిచయం చేశాడన్నా అని మీరు మనసులో పెట్టుకొని ఆయనలా బతకటానికి మీరు కూడా సిద్ధపడండి. వెళదామా? రండి పరిశుద్ధ గ్రంథంలోనికి. చర్మాన్ని మార్చుకోలేనివాడు, ఆ చర్మాన్ని మార్చుకోలేనివాడు ఎవరయ్యా అంటే కూషు దేశస్థుడు. ఆ దేశస్థుడు ఒకడు తన చర్మాన్ని మార్చుకోలేకపోయాడు కానీ తన మనసునైతే మార్చుకున్నాడు. ఎక్కడున్నాడబ్బా ఆయన అంటే బైబిల్ చరిత్రలో ఉన్నాడు. చదువుదాం రండి. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం.
38వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం ఇప్పుడు మనం. ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం ఇప్పుడు మనం. అందుకు రాజైన సిద్కియా, ప్రజలంతా వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, నాయకులందరూ వచ్చారు. అయ్యా, ఇర్మియా నేరస్తుడు, ఈయనని కొట్టేయాలి, ఈయనని చంపేయాలి, ఈయనని శిక్షించాలి, నీవు ఏం చెప్తావు చెప్పు అని రాజైన సిద్కియా దగ్గరికి వచ్చి అడుగుతున్నప్పుడు అప్పుడు ఆ సిద్కియా రాజు ఇర్మియా ప్రవక్తని పట్టుకొని వచ్చారు. ఈ ఇర్మియా ప్రవక్త మరణానికి అర్హుడు, ఇతడు చావాలి, ఇతని మేము శిక్షిస్తాం, నీవేమంటావు చెప్పు అని సిద్కియా రాజు దగ్గరికి వచ్చారనమాట. కొంతమంది పెద్దలు ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకొని వచ్చారు. అప్పుడు మాట్లాడుతున్నాడు, ఎవరు చెప్పు, నీ స్పందన ఏంటి? ఈయనని కొట్టమంటావా, ఈయనని శిక్షించమంటావా, ఈయనని బంధించమంటావా అని పెద్దలు వచ్చి అడుగుతున్నారు ఈ రాజుని, సిద్కియా రాజుని. ఎవరిని బంధించాలని? ప్రవక్త అయిన ఇర్మియాని బంధించాలని అడుగుతున్నారు. అప్పుడు ఈ రాజు ఏమంటాడు తెలుసా? చదువుదాం ఏమంటాడు. అందుకు రాజైన సిద్కియా, అతడనగా ఇర్మియా మీ వశములో ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడు, రాజు మీకు అడ్డము రాజాలడు. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇక నేనేం అడ్డు రానో, మీ ఇష్టం. రాజే విడిచిపెడితే ఇక దిక్కెవరండి ఆ ఇర్మియా ప్రవక్తకి? రాజ్యాన్ని ఏలే రాజే శిక్షించమని, బంధించమని పర్మిషన్ ఇస్తే ఇక దిక్కెవరండి? రాజు విడిచిపెట్టాడేమో కానీ పరమరాజు విడిచిపెట్టాలా ఇర్మియా ప్రవక్తని? ఆ దేశ రాజు విడిచిపెట్టాడేమో కానీ ఆయన నమ్మిన పరమరాజు విడిచిపెట్టలా, పరమాత్మ విడిచిపెట్టలా. రాజులకు రాజు, సర్వలోక రాజు, భూలోక రాజ్యములపై పై అధికారం కలిగినటువంటి రాజు మాత్రం వదిలిపెట్టలా ఇర్మియాను. అందరూ అడిగితే ఈయనేమన్నాడు? మీ వశమున ఉన్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను అడ్డము రాను అన్నాడు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? అప్పుడు వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహములోనున్న రాజకుమారుడగు మల్కియా గోతిలోనికి, ఎక్కడుందంటే ఇది గోతి? కారాగృహములోని మల్కియా, రాజకుమారుడైన మల్కియా గోతి ఒకటి ఉందండి. ఆ గోతిలో ఏం చేశారు? ఇర్మియాని దింపిరి. అందులోనికి ఇర్మియాను తాళత్రో దింపినప్పుడు ఆ గోతిలో నిల్లు లేవు, బురద మాత్రమే ఉంది. అంటే నిల్లు లేని లోతైన బురద ఉన్న గోతిలోనికి ప్రవక్త అయిన ఇర్మియాను రాజే అడ్డం రానని చెప్తే పెద్దలందరూ ఇర్మియా నిజమైన వాక్యం చెప్పే, భవిష్యత్తు చెప్పే, నిజమైన ప్రవచనాలు చెప్పే అద్భుత ప్రవక్తని ఏమండి ఆ గోతిలో దింపేశారంటే, నీళ్ళు లేవు ఆ గోతిలో, భయంకరమైన బురద ఉంది, ఆ బురదలో దిగపడిపోయాడండి. ఎవరు? ఇర్మియా గారు. దిక్కు లేదండి. ఇప్పుడు ఇక ఇర్మియా ఎవరికి కనబడడండి. రాజకుమారుడైన మల్కియా గుహలో బందీ, ఏంటది, ఏ పేరది? మల్కియా గోతి, గృహములోనున్న రాజకుమారుడు మల్కియా గోతిలోనికి దింపేశారు. అక్కడికి ఎవరు వస్తారండి? ఇక రాజకుమారుని గృహం, ఆ గృహములోని గోతిలోనికి ఇంకెవరు వస్తారండి ఇర్మియాను చూడటానికి? ఇంకెవ్వరు రారు. దిక్కులేని వాడుగా ఆ నిల్లు లేని బురద తప్ప నిల్లు లేని ఆ గోతిలో దిగబడిపోయాడండి మహానుభావుడు. అది ఎవరు చూశారో తెలుసా? అది ఎవరు చూశాడంటే చర్మాన్ని మార్చుకోలేని మనుష్యుడు, తన మనస్సును మార్చుకున్న మనిషి చూశాడు. రే ఏంట్రా
నిజమైన ప్రవక్తని, వాస్తవాలు చెప్పిన ప్రవక్తని, యథార్థవంతుడిని, అతడు చెప్పినది చెప్పినట్టుగా జరుగుతుంది, అతనిని ఏంట్రా రాజకుమారుని గృహములోని లోతైన బురద గోతిలో దిగేశారేంటి అని ఆలోచించినటువంటి, ఆ మనస్సు మార్చుకున్న, ఆ చర్మాన్ని మార్చుకోలేని ఆ కూషు దేశస్థుడైనటువంటి అబెద్మెలెకు, అతని పేరేంటి? అబెద్మెలెకు అతని పేరు కూడా రాయబడి చూడండి ఒకసారి. చదువుదాం ఇప్పుడు మళ్ళీ చదువుదాం. 7వ వచనం చదువుతున్నాం ఇప్పుడు మనం. దయచేసి అందరు చదవండి. చదువు 7వ వచనం చదువునా. రాజు బెన్యమీను ద్వారమున కూర్చొని ఉండగా, ఏ రాజు? సిద్కియా రాజు కూర్చున్నాడు అన్నమాట. బెన్యమీను ద్వారం ఉంది ఒకటే, ఆ ద్వారం దగ్గర కూర్చున్నాడు. కూర్చొని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు, రాజు ఇంటిలో ఉన్నాడంటక్కడ. ఎవరు? కూషు దేశస్థుడు రాజు ఇంటిలోని, చదువునా, కూషీయుడగు అబెద్మెలెకు. ఇది ఎబెద్మే చదువు, మరొకసారి చదవండి అక్కడ మాట ఎంత బాగుందో. ఎబెద్మెలెకును షండు అంటే నపుంసకుడండి. షండుడంటే కూషు దేశపు నపుంసకుడు రాజు ఇంట్లో ఉన్నాడు. ఆ విషయం ఆ సీన్ చూశాడు ఎవరు? వారు ఇర్మియాను గోతిలోకి వేసిన సంగతి వినబడింది. ఎవరికి వినబడింది? కూషు దేశస్థునికి. ఎవరు ఈ కూషు దేశస్థుడు? అని పేరేంటి? ఎబెద్మెలెకు. ఇతని ఒక నపుంసకుడు, పురుషుడు కాదు, స్త్రీ కాదు, నపుంసకుడైన రాజు ఇంట్లో ఉన్నాడు. బెన్యమీను ద్వారము దగ్గర కూర్చున్నాడు. ఎవరు? రాజు. ఇర్మియా ప్రవక్తని ఆ గోతిలో, బురదలో ఉన్న గోతిలోకి దించారు అని వినబడింది, అర్థమైపోయింది, సమాచారం తెలిసింది. పరిగెత్తుకొని వస్తున్నాడండి. ఇప్పుడు ఎవరి దగ్గరికి తెలుసా? ఎవరి దగ్గరికి వస్తున్నాడు? గోతిలోకి దించిన వారి దగ్గరికి రావట్లేదు. ఎవడి దగ్గరికి వస్తే బయటకు వస్తాడో ఆయన దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? రాజు దగ్గరికి వచ్చాడు. సిద్కియా రాజు దగ్గరికి వచ్చాడు. ఆ సిద్కియా రాజు దగ్గరికి ఎలా వస్తున్నాడు చదువుదాం ఒకసారి. రాజు ఇంటిలోనికి కూషీయుడగు ఎబెద్మెలెకును షండు వారు ఇర్మియాను గోతిలో వేసురని సంగతిని విని రాజు నగరులో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగు మనవి చేసెను. రాజు నగరులో ఉన్నాడు ఈ నపుంసకుడు. నపుంసకులు ఎందుకుంటారంటే పూర్వకాలం రాణులకు సెక్యూరిటీ. అర్థమైందా? రాజులు రాణులను కాపాడటానికి, రాణులను రక్షించటానికి, రాణుల దేహాలను సంరక్షించటానికి ఎవరిని పెట్టుకుంటారో తెలుసా? నపుంసకులను పెట్టుకుంటారు. చరిత్ర చదివితే మనకు అదే అర్థమవుద్ది. అలాగని ఇక్కడ ఖచ్చితంగా అయితే మనకు అక్షరార్థకంగా లేదులే కానీ రాజనగరులో నుండి వస్తున్నాడు ఈ నపుంసకుడు. ఈయన ఎవరంటే కూషు దేశస్థుడట. అంటే నవాహు గారి మనవని జాతిలో నుంచి వచ్చినవాడు. అనగా హాము కుమారుడు కూషు. ఆ కూషు వంశంలో పుట్టినవాడే ఈయన ఎబెద్మెలెకు. ఇతను ఎక్కడున్నాడంటే యూదయ దేశంలోని యెరూషలేములో ఉన్నాడు. ఇతని సిద్కియా రాజు నగరములో ఉన్నాడు. ఈయన నపుంసకుడుగా ఉన్నాడు. ఎప్పుడొచ్చాడో, ఎందుకొచ్చాడో, ఎందుకున్నాడో ఇవన్నీ మనకు తెలియదు. కానీ బైబిల్ చెప్పింది, ఎక్కడ చెప్పితే అక్కడ నిలబడాలి మనం, ఎక్కడ నోరెత్తితే అక్కడ నోరెత్తాలి మనం, ఎక్కడ మౌనంగా ఉంటే అక్కడ మౌనంగా ఉండాలి మనం. ఇక్కడ మాత్రం ఈ కూషుడు మనకి కనబడుతున్నాడు. అతని పేరేంటి? ఎబెద్మెలెకు. పరుగున వచ్చాడండి. ఎవరి దగ్గరికి? రాజైన సిద్కియా దగ్గరికి వచ్చాడు. వచ్చి రాజుతో ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు చదవండి. యూదులకు అర్థం కాలేదు ఇర్మియా ప్రవక్త, రాజుకు అర్థం కాలేదు, పెద్దలకు అర్థం కాలేదు, శతాధిపతులకు అర్థం కాలేదు, ఆ యూదయ దేశములో ఉన్న దశాధిపతులకి, పంచాధిపతులకి, సహస్రాధిపతులకి, మంత్రులకు అర్థం కాలేదు. కానీ ఈ కూషీయుడికి అర్థమయ్యాడు.
ఇర్మియా ఓ నమ్మకమైన ప్రవక్త అని, ఇర్మియా ఓ గ్రేట్ ప్రాఫిట్ అని, ఓ గొప్ప ప్రవక్త అని తెలిసిపోయిందండి ఈయనకి. ఎవరికి? కూషీయుడికి. వచ్చాడండి ఇప్పుడు రాజు దగ్గరికి వస్తున్నాడు. వచ్చి ఏమంటున్నాడు చదువుదాం. ఏమంటున్నాడు? రాజా, వినండి, జాగ్రత్తగా వినండి. రాజా ఎంత సంస్కారంతో మాట్లాడుతున్నాడు చూడండి. రాజా, నా ఏలినవాడా అంటే అర్థం ఏంటి? నా ఏలినవాడా అంటే అర్థం ఏంటి? నన్ను పాలిస్తున్నవాడా అని అర్థం. నేను నీ దాసుడినయ్యా, నీ పాలన క్రింద ఉన్నానయ్యా. రాజా, నా ఏలినవాడా. సంస్కారంతో మాట్లాడుతున్నాడండి. కారణం ఏంటంటే మనసు మార్చుకున్నాడండి. నా అన్యుడేనండి, యూదుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, బెన్యమీనీయుడు కాదు, కూషు దేశస్థుడు. సంస్కారంతో మాట్లాడుతున్నాడు చూడు. రాజా, నా ఏలినవాడా అని చదవండి. రాజా, నా ఏలినవాడా. ఆ గోతిలో, ఏ గోతి? ఆ గోతి పేరు చెప్పండి. రాజకుమారుడైన మిల్కి, ఆమె పేరేంటి? మల్కియా కుమారుని గోతి. రాజకుమారుడైన మల్కియా గోతి. ఆ గోతిలో వేశారు. అందులో నీళ్లు లేవు, బురద తప్ప. ఆ గోతిలో వేయబడిన ఇర్మియా ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయం. వచ్చాడండి బాబు, దేవుడు పంపించినట్టుంది కదా ఇక్కడ. వచ్చాడు, రాజు దగ్గరికే వచ్చాడు. రాజా, నా ఏలినవాడా, ఇర్మియాని ఆ మల్కియా గోతిలో పడేశారు కదా, నీళ్లు లేవు, పాపం ఆయన పడిపోయాడు అక్కడ, ఆ బురదలో దిగపడ్డాడు. ఈ మనుషులు ఆయన ఎడల చేసిన యావత్తు అన్యాయం. అది ఏ నేరం చేశాడని ఆ నీళ్లు లేని, బురద తప్ప నీళ్లు లేని ఆ గోతిలో ప్రవక్తని పడవేశారు. అది అన్యాయం రాజా అంటున్నాడు. రాజుతో మాట్లాడుతున్నాడు, ఒక నపుంసకుడు మాట్లాడుతున్నాడు, అది అన్యాయమని. తర్వాత పక్కన ఇంకేమంటున్నాడు చూద్దాం. అతడు ఉన్న చోటను అతడు ఆకలి చేత చచ్చిపోతాడు రాజా. ఆ పట్టణములోనైనను ఇకను రొట్టెలు లేవయ్యా, చచ్చిపోతాడు ఇంకా ఆకలితో. గోతిలో పడిపోయాడు. ఒక గొప్ప ప్రవక్త ప్రాణం తీసిన వాళ్ళమైపోతాం రాజా. అన్యాయం చేశారయ్యా ఆయనని. వాళ్ళు మంచి మాటలు చెబుతుంటే, యథార్థ వాక్కులు చెబుతుంటే, ఉన్నది ఉన్నట్టుగా దేవుడు చెప్పింది చెబుతుంటే, పగతో, ఈర్ష్యతో, కుతంత్రంతో నిన్న అజయ్ బాబుని జైల్లో వేసినట్టు, మొన్న ప్రవీణ్ని చంపినట్టు, చంపటానికి, జైల్లో వేయటానికి ఈ మూర్ఖులు పగపట్టారు. మీకు చెప్తున్నాను, ఈరోజు మీకు చెప్తున్నాను, అటువంటి పరిస్థితి ఒకనాడు ఇర్మియా ప్రవక్తకి వచ్చింది. ఏం రాయబడింది ఇక్కడ? ఏమంటున్నాడు? ఆకలితో చచ్చిపోతాడు రాజా అని రాజు దగ్గర విన్నయించుకుంటున్నాడు. అందుకు రాజు అంటే ఈ మాట చెప్పేసరికి సిద్కియా రాజు గుండె పగిలిపోయింది. అవునా, ఆకలితో చచ్చిపోతున్నాడా? వాళ్ళు చేసింది అన్యాయమా? ఏ నేరం చెయ్యలేదా? ఆ విషయము సిద్కియాకు కూడా తెలుసు. ఇర్మియాలో నేరం లేదని. అధికారం కోసం ఒప్పుకున్నాడు అక్కడ, పదవి కోసం ఒప్పుకున్నాడు అక్కడ, పదవి కోసం వాళ్ళకి సమ్మతించాడు. నెరపరాది ఇర్మియా అని తెలుసు సిద్కియాకు కూడా, కానీ వాళ్ళ కోసం ఒప్పుకున్నాడు. ఆనాడు పిలాతు ఒప్పుకున్నట్టు, ఈయన యందు ఏ నేరం నాకు కనబడటలేదు, నాకే కాదు హేరోదు రాజుకు కూడా కనబడలేదు ఈయన యందు. మీరు మోపుతున్న నేరాలలో ఏ నేరం యేసుప్రభు మీద నాకు కనబడట్లేదు, మీరేంటి చంపేయండి, చిలువ వేయనంటారేంటి అంటున్నాడు. లేదో చిలువ వేసి చంపాలి అని వాళ్ళు కేకలు వేసినప్పుడు వారి కేకలు గెలిచాయి. అధికారం కోసం చేతులు గడుక్కున్నాడు కానీ ప్రాణం చంపటానికి అప్పగించకుండా కాపాడలేకపోయాడు పిలాతు కూడా. అర్థమైందా? అధికారం కోసం ఉండే గవర్నర్ కదండి ఆయన, రోమ ప్రభుత్వ గవర్నర్ కదా. ఏమండి, అధికారం కోసం నీతిమంతునైనా బంధిస్తారా? బంధిస్తారు. అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక ఇర్మియానే.
యేసుక్రీస్తుని చంపేశారు అధికారం కోసమే. ఇది మీకు అర్థం కావాలి. అది తెలుసు, రాజులకు తెలుసు, అధికారులకు తెలుసు. యేసులో పాపం లేదని, నేరం లేదని, ఇర్మియాలో నేరం లేదని సిద్కియాకు తెలుసు. కానప్పుడు వాళ్ళ మాట కోసం, అధికారం కోసం నేను అడ్డం రానన్నాడు. తర్వాత మళ్ళీ మనసు మార్చుకున్న కూషు దేశస్థుడైన ఎబెద్మెలెకు వచ్చినప్పుడు, సరే ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు. ఈయన ఈ మాట చెప్పేసరికి రాజు మనసు మళ్ళీ ఇంకోవైపు తిరిగింది. చదవండి. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుషులను వెంటబెట్టుకొని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతిలో నుండి అతన్ని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవీయగా, ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకొని రాజనగరులో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి వాటితో తాళ్ళు చేసి ఆ చినిగిపోయిన ఖజానా గదిలో ఉన్నాయన్నమాట. బట్టలు చినిగి చిరాకులైనటువంటి ఆ బట్టలన్నింటినీ తాడుగా తయారు చేసి 30 మందిని వెంటబెట్టుకొని గోతిలోనున్న ఇర్మియా పట్టుకొనున్నట్లు త్రాళ్ళ చేత వాటిని దింపి పాతవై చినిగి చిరాకులైన ఈ బట్టలను చదవండి. ఎక్కడ పెట్టుకోవాలట? నీ చంకల క్రింద పెట్టుకొనుమని. ఇర్మియా నేను కూషు దేశస్థుడను, నేను ఎబెద్మెలెకుని. అయ్యా, నేను నువ్వు నమ్మిన దేవుని నమ్మాను, నీవు నమ్మిన దేవుణ్ణే నమ్ముకున్నాను, నా మనసు కూడా మార్చుకున్నాను. నీ దేవుడే నా దేవుడు, నా దేవుడే నీ దేవుడు. ఈ మూర్ఖులైన యూదులకు అర్థం కాలేదు, ఈ రాజైన సిద్కియాకు అర్థం కాలేదు. ఆ పగవారికి నీ ప్రాణం తీయడానికి పర్మిషన్ ఇచ్చాడు. రా, ఇదిగో ఈ బట్టలతో తాడు చేశాను, ఈ తాడు నీ రెక్కల కింద పెట్టుకో, సంకల కింద పెట్టుకో, మేము పైకి లాగుతాం. అంతే. ఎంత లోతుందో మరి అది, దాని లోతు చెప్పాలా మనకి? ఎంత లోతుల్లో ఉందో అంత లోతుల్లో ఆకలితో ఏడుస్తూ బుడదలో కన్నీరు కారుస్తూ మొరపెడుతున్నాడు ఇర్మియా ప్రవక్త. నాయనా, ఏంటి నాయనా నా పరిస్థితి ఏంటి? ఇంత భయానిక పరిస్థితుల్లోకి వచ్చేసాను నేను, నన్ను కాపాడవా నాయనా అని మొరపెట్టాడేమో ప్రవక్త అయిన ఇర్మియా. వచ్చాడు. ఆ పాతవైన బట్టలు, చినిగి చిరాకులైనటువంటి ఆ బట్టలతో తాడు చేసి ఆ తాళ్ళు తీసుకొని పోయి, ఇదిగో నీ సంకల కింద పెట్టుకో, మేము లాగేస్తామన్నారు. అప్పుడు ఆ తాళ్ళు సంకల కింద ఇర్మియా నీరసంగా ఉండిపోయాడండి. ఎన్ని రోజులైందో అండి మహానుభావుడు దాంట్లో పడి, ఆకలితో అల్లాడితో బలహీనుడైపోయి ఆ బుడదలో తేవండి కొర ప్రాణముతో కొట్టిమిట్టాడుతున్నాడు ఇర్మియా ప్రవక్త అక్కడ. అటువంటి పరిస్థితులలో ఇర్మియా ప్రవక్తని ఆదుకున్న అద్భుతమైన కూషు దేశస్థుడే ఎబెద్మెలెకు. పెట్టుకో అన్నాడు. చదవండి, కింద చదువుదాం. ఏమంటే, ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్ళతో చేదుకొని ఆ గోతిలో నుండి వెల్పలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలలో నివసించాడు. వెరీ గుడ్. ఎంత మంచి పని చేశాడు కదా, ప్రాణం రక్షించాడు కదండి. పోతున్న ప్రాణాన్ని కాపాడాడు కదా ఎబెద్మెలెకు. కాపాడాడా? కాపాడాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ఆ గోతిలో నుండి బందీ గృహశాలలోనికి తీసుకొచ్చాడు. ఏమండి, బాగా వినండి. ఇర్మియా ప్రవక్తను బొరద గోతిలో నుండి, ఆ బావిలో నుండి వెలుపలికి తీసుకురావటానికి ఎబెద్మెలెకే పాత్ర పోషించాడు. తర్వాత ఈ బందీ గృహములో ఉన్నటువంటి ఇర్మియా ప్రవక్తని మళ్ళీ అక్కడ నుండి ప్రజల మధ్యకు తీసుకురావటానికి దేవుడు ఇంకొకరిని పెట్టాడు. అర్థమైందా? ఫస్ట్ బురద గుంతలో ఉన్న
ఆ గోతిలో నుంచి ఇర్మియాను లేపటానికి, పైకి లేపటానికి, ఆ బంది గృహములోకి తీసుకురావటానికి కూషు దేశస్థుడైన ఎబెద్మెలెకుని తీసుకుంటే, ఎబెద్మెలెకుని వాడుకుంటే, ఇప్పుడు మళ్ళీ ఈ గృహములో నుండి జనసాంద్రములోనికి, ప్రజల మధ్యకు తీసుకొని రావటానికి ఇరాకు దేశంలో ఉన్న ఒక మనిషిని తీసుకొచ్చాడు. అదే బబులోను దేశస్థుల్లో నుంచి ఒక మనిషిని తీసుకొచ్చాడు. ఆ మనుషుడు ఎవరో ఒకసారి చదువుదాం ఒకసారి 39వ అధ్యాయము. 39వ అధ్యాయము ఏమండి 13వ వచనం. కావున 13వ వచనం, కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను, షండులకు అధిపతి నెబూజరదాను అని పేరేంటి? నెబూజరదాను అనేటువంటి ఆయన. ఈయన ఎవరంటే బబులోను రాజు చక్రవర్తి నెబుకద్నెజర్ దేహ సంరక్షకుల షండుల అధిపతి. ఆయనని దేవుడు పంపించాడు ఎక్కడికి? ఆ బందీ గృహములో ఉన్న ఇర్మియా దగ్గరికి పంపించాడు. చదువుదాం 14వ వచనం. చదువుదాం, పైన చదువుదాం. బందీ గృహశాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన అహికాము కుమారుడగు గెదల్యాకు అతన్ని అప్పగించిరి. అప్పుడతడు ప్రజల మధ్య మొత్తానికి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు ఇర్మియాని? ఎక్కడ తీసుకొచ్చాడు? ఏ ప్రజల మధ్య ప్రవచిస్తున్నాడో అదే ప్రజల మధ్యకు మళ్ళీ దేవుడు తీసుకొచ్చాడు. బురద గోతిలో పడేశారు, విడిపించటానికి ఎబెద్మెలెకును వాడుకున్నాడు. గుహలో బంధించారు. ఆ బందీ గృహశాలలో నుండి విడిపించటానికి రాజు దేహ సంరక్షకుల షండుల అధిపతి అయినటువంటి నెబూజరదాను అనేటువంటి ఆయనని వాడుకున్నాడు. ఇప్పుడు బాగా వినండి, ఈ ఇర్మియా మళ్ళీ ప్రజల మధ్య సహజీవనము చెయ్యటానికి గల ప్రధాన కారకుడు ఎవరో తెలుసా? ఎవరు తీసుకొచ్చారు? ఆ గోతిలో ఉండింటే ఈ నెబుకద్నెజరు రాజు దేహ సంరక్షకుల అధిపతి చూడగలడా ఇర్మియాని? చూడలేడు. బందీ గృహములో ఉన్నాడు గనక బందీశాలలో కూడా చూశాడు. అర్థమైందా? అంటే ఈయన జనసాంద్రములోనికి ప్రజల మధ్యకు రావటానికి ప్రధాన పాత్ర పోషించింది ఎవరంటారు ఇప్పుడు మీరు? చెప్పండి, ఎవరు? కూషు దేశస్థుడైనా చెప్పండి, ఎబెద్మెలెకే కారణం. అక్క నుంచి తీయడం గొప్ప విషయం అండి. ఎందుకంటే మనుషులు కనిపించని చోట పెట్టారు ఆయనని, లోపల గుంతలో పడేశారు. అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. చూసావా? ఈయన కంటే ఆయన గొప్పోడు ఇప్పుడు. అర్థమైందా? వీడు మారలేడు కానీ ఎవడు రాజు దేహ సంరక్షకుల అధిపతి జబూదర్ అనేటువంటి ఆయన మారలేదు కానీ, మనసు మార్చుకోలేదు కానీ, మనస్సు ఎవరు మార్చుకున్నారు తెలుసా? కూషు దేశస్థుడైన ఎబెద్మెలెకు మనస్సు మార్చుకున్నాడు, నమ్మేశాడట దేవుణ్ణి. ఇర్మియా ప్రవక్త దగ్గరకు వచ్చాడు దేవుడు. మళ్ళీ ఆయన జనసాంద్రంలోకి వచ్చాడు కదా ఇర్మియా. ప్రజల మధ్య ఉన్నాడు కదా. ప్రజల మధ్య ఉన్న ఇర్మియాకు మళ్ళీ యెహోవా వాక్కు మళ్ళీ ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షం ఎవరి కోసమో తెలుసా? ఎబెద్మెలెకు కోసం వచ్చింది. ఇప్పుడు చదువుదామా ఏమంటున్నాడు? చదవండి ఇప్పుడు 39వ అధ్యాయము 39వ అధ్యాయం 15వ వచనము. 39వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15 నుంచి 18 వరకు చదువుదాం. ఇక ఈ వచనాలన్నీ ఎబెద్మెలెకును గూర్చే, కూషు దేశస్థుని గూర్చే, చర్మాన్ని మార్చుకోలేని వాడు మనసును మార్చుకున్నాడు కదా, అతని గూర్చే రాయబడింది అక్కడ. చదువుదాం. ఇర్మియా బందీ గృహశాలలో నుండగా యెహోవా మాట అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన. ఇంకా శాలలో ఉన్నప్పుడే, బంధు గృహశాల ఇంకా బయటికి రాకముందే బందీ గృహశాలలో ఉన్నప్పుడే ప్రత్యక్షమైంది ఇర్మియాకు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడే వచ్చేసిందండి వాక్కు. వచ్చినప్పుడు ఏం జరిగింది?
నీవు వెళ్ళి ఇర్మియా నీవు వెళ్ళాలి. ఇర్మియా నీవు వెళ్ళాలి. నీవు వెళ్ళి, బాగా వినండి, నీవు వెళ్ళి కూషీయుడగు ఎబెద్మెలెకుతో ఇట్లనుము, ఇశ్రాయేలు దేవుడు నీ దేవుడు కాదు కదయ్యా, ఇశ్రాయేలు దేవుడు కదా ఆయన. మీ వంశం వేరు కదయ్యా, ఇశ్రాయేలు దేవుడిని పిలువబడుతున్నాడు కదా. అటువంటి దేవుడిని నువ్వు, అటువంటి దేవుని ప్రవక్తను రక్షించావు కదా నువ్వు. చెప్పు ఆయన కని ఏమనిపిస్తున్నాడు, చదువుదాం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మేలు చేయుటకై కాక కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గూర్చి చెప్పిన మాటలు ఇర్మియా ప్రవక్త ద్వారా నేను చెప్పాను కదా, ఆ మాటలు నేను నెరవేర్చుచున్నాను. నీవు ఎవరు 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 చూచుచుండగా? ఎబెద్మెలెకు చూచుచుండగా, ఇర్మియా నీవు చూచుచుండగా, ఇర్మియా ప్రవక్త అయిన నా ద్వారా దేవుడు చెప్పిన మాటలు నెరవేరబోతున్నాయి. బబులోను సామ్రాజ్యం వస్తుంది, సైన్యం వస్తుంది, సైనికులు వచ్చి ముట్టడేస్తారు, ఈ దేశాన్ని చీల్చి చెండాడుతారు, రాజును కూడా కళ్ళు పొడిచి రాజుని రాజకుమారులను చంపేస్తారు, రాజుని తీసుకొని పోతారు, చెరపట్టుకొని పోతారు. ఇవన్నీ నెరవేరుతాయి, ఇవన్నీ జరుగుతాయి అని చెప్తున్నాడండి. చెప్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఈయనకు చక్కటి భరోసా ఇస్తున్నాడు, ఆదరణ కలిగించే మాట చెప్తున్నాడు. ఎవరికి? ఉపకారం ఒక ప్రవక్తకు ఉపకారం చేసినప్పుడు ఊరుకుంటాడా దేవుడిక? ఊరుకుంటాడా? రహాబను వేష వేగుల వారికి ఏం చేసింది? యెహోషువ పంపించిన వేగుల వారికి ఉపకారం చేసింది. దేవుడు వదిలిపెడతాడా తన భక్తులకు ఉపకారం చేస్తే? వదిలిపెట్టలా. యేసుక్రీస్తు వంశంలోకి మూల స్తంభమయ్యింది రహాబను వేష, యేసుక్రీస్తు వంశంలో. అర్థమైందా? ఇక్కడ కూడా ఈయన చూడండి ఏమంటున్నాడు తెలుసా ఈయనని, నాయనా ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ టైంలో నువ్వు చూస్తుండగా అందరూ బబులోనికి వెళ్ళిపోతారు, కొనుపోబడతారు, కొంతమంది ప్రాణాలు పోతాయి. కానీ నువ్వు చూస్తుండగా ఉపకారం చేసావు గనక, నా ప్రవక్తకి, నా సేవకుడికి ఉపకారం చేసావు గనక అని చెప్పి కింద ఎందుకు ఉపకారం చేశాడో కింద చదివితే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు ఆ దినమున నేను నిన్ను విడిపిస్తాను. అందరు పోతారేమో కానీ నిన్ను విడిపిస్తాను నేను. ఒకవేళ నీవు ఒకవేళ షండుడవుగా రాజనగరములో ఉన్నావేమో, రాజు పోతాడేమో, రాజకుమారులు చచ్చిపోతారేమో, ఆ రాజ్యములో ఉన్న షండులు పోతారేమో, కానీ నువ్వు మాత్రం నిన్ను కాపాడతాను నేను. అదని చెప్తున్నాడండి దేవుడు ఇర్మియా ప్రవక్తతో. ఎబెద్మెలెకు చెప్తున్నాడు. చదువుదాం. నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా ఎవరు? ఈయన భయపడుతున్నాడా? భయపడుతున్నాడు. ఏ మనుషులకు భయపడుతున్నాడు? ఏ మనుషులకు భయపడుతున్నారు? కల్దీయుల సైన్యం రాబోతుంది యూదా దేశం మీదికి, కల్దీయుల సైన్యం రాబోతుంది యూదా రాజ్యం మీదికి. భయపడిపోతున్నాడు అనమాట. భయపడొద్దు, నీవు భయపడుతున్న మనుషుల చేతికి నీ ప్రాణం అప్పగింపబడదు. ఎందుకు అప్పగింపబడదబ్బా అంటే కిందికి రండి. ఇర్మియాను ఎందుకు రక్షించాడు, ఎందుకు అప్పగింపబడడు అనంటే కింద సెన్సేషనల్ వర్డ్ రాశాడు ఇర్మియా ప్రవక్త ద్వారా, రాయించాడు ఇర్మియా. చదువుదాం ఒకసారి. ఎబెద్మెలెకు చర్మాన్ని మార్చుకోలేని వాడా, మనసును మార్చుకున్నావు, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక. బాబా ఎవరిని నమ్ముకున్నాడండి ఈయన? ఎవరిని నమ్ముకున్నాడు? అబ్రహాము నమ్ముకున్న దేవుడిని నమ్ముకున్నాడు, ఇస్సాకు నమ్ముకున్న దేవుడిని నమ్ముకున్నాడు, యాకోబు నమ్ముకున్న దేవుడిని నమ్ముకున్నాడు, ఇర్మియా ప్రవక్త నమ్ముకున్న దేవుడిని నమ్ముకున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక, చదువునన్న, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. బబులోను ఖడ్గానికి నీవు అప్పగింపబడవు, నిశ్చయముగా నిన్ను తప్పించెదను.
ఖడ్గము చేత నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు, ఇదే యెహోవా వాక్కు అనేసాడంతే. ధన్యుడవు నువ్వు, నీ జీవితం ధన్యం. ఎక్కడో కూషు దేశంలో ఉన్న నీవు, ఎక్కడో కూషు దేశంలో నవాహు మనవడవైన నీవు, ఆ వంశములో పుట్టినటువంటి నీవు ఆ దేశములో నుంచి ఈ దేశానికి వచ్చావు కదా. ఎంత దూరం ఉంది తెలుసా? కూషు దేశానికి, యూదా దేశానికి 8,000 కిలోమీటర్లు నాన్న, 4 నుంచి సుమారు 4,000 కిలోమీటర్లు. ఎన్ని? ఇతని పుట్టిన దేశం లేదా ఇతని దేశం, ఇతని ఉన్న దేశానికి, ఇతని దేశానికి ఎంత దూరం ఉందంటే 4,000 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడ నుండి ఇక్కడికి వచ్చాడు. ఎవరు? కూషు దేశస్థుడైన ఎబెద్మెలెకు. పాపం ఒంటరిగా ఉన్నాడు. ఈయనకు అర్థమైపోయింది. ఇర్మియా ప్రకటిస్తుంటే నేను అనుకుంటున్నాను, ఇర్మియా ప్రవక్త ప్రసంగము విని మారిపోయాడేమో కాబోలు. ఇర్మియా ప్రవక్త ప్రసంగమే ఇతని మార్చిందేమో. ఇర్మియా ప్రవక్త ప్రసంగిస్తుంటే, ఇర్మియా ప్రవక్త ప్రవచిస్తుంటే, భవిష్యత్తు చెప్తుంటే, దేవుని వాక్కులు చెప్తుంటే విన్నాడేమో. అందుకే దేవుని నమ్ముకున్నాడు. అన్యుడు దేవుని పిల్లల మధ్యకు వచ్చి నమ్ముకొని దేవుని బిడ్డగా మారిపోయాడు. కానీ దేవుని పిల్లలను చెప్పుకున్న ఆ యూదా జాతికి దేవుడి మీద ప్రేమ లేకపోలేదు. ప్రవక్త మీద నమ్మకం ఉండలేకపోయిందంటే, నిజమైన ప్రవక్త నమ్మలేకపోయారు, నిజమైన దేవుడిని నమ్మలేకపోయారు. ఆలోచిస్తున్నారు కదా ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు చెప్పండి, తన చర్మాన్ని మార్చుకోలేని వాడు తన మనస్సును మార్చుకొని, అనిపిస్తుంది నాకు ఇక్కడే ఉంది ఈయన గూర్చి, ఇంకెక్కడ లేదు, పరదైస్కి వెళ్ళిపోయి ఉంటాడు. దేవుడు మెచ్చుకున్నాడు కదా, దేవుడు ఒప్పుకున్నాడు కదా. దేవుడే చెప్పాడు, నువ్వు నన్ను నమ్ముకొంటివి, నీ ప్రాణానికి నేను ఉత్తరవాదిని, నిన్ను రక్షిస్తాను కొడుకా. నీవు కూషు దేశస్థుడవే కావచ్చు, ఇశ్రాయేలీయుడవు కాకపోవచ్చు, యూదుడవు కాకపోవచ్చు, కానీ నన్ను నమ్ముకున్నావు. నా ప్రవక్త నా తరపున ప్రతినిధి సువార్త ప్రకటిస్తుంటే నీళ్లు లేని లోతైన గోతిలో పడేస్తే అక్కడ నుంచి నా ప్రవక్తని రక్షించుకొని వచ్చావు కదా, నేను నిన్ను రక్షిస్తాను. దేవుడు మాట ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన నా ప్రియమైన దేవుని పిల్లలారా, అన్యుడు మారిపోతే మనం ఎందుకు మారకూడదు? క్రైస్తవులుగా ఇప్పటికీ మనం ఎన్నో 10 సంవత్సరాలు అవుతుంది క్రైస్తవులుగా మారిపోయి. మన బ్రతుకులో మార్పు వచ్చిందా? వస్తుందా? నమ్మకంగా దేవుని కోసం బతుకుతున్నామా? దేవుని సేవకులను కాపాడే పనిలో మనం ఉన్నామా? దేవుని సేవ ప్రకటించి దేవుని పనిలో దేవుని నమ్ముకొని దేవుని కోసం భూమి మీద సేవ చేయాలన్న ఆలోచన, ఆవేదన మన బుర్రలో ఉందా? రోజు రోజుకి ఆత్మీయ జీవితంలో దెబ్బతింటున్నారండి విశ్వాసులు. మళ్ళీ చెప్తున్నా, బాగా వినండి, ఈ మందిరానికి రాలేని వాడు ఆత్మీయ జీవితంలో దెబ్బతింటేనే రాడు. ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడంటే ఏదో ఒక దురాశకు లోనై ఉండాలి, లేదంటే ఏదో ఒక వ్యామోహములో పడిపోయి ఉండాలి, లేకుంటే ఏదో ఒక మత్సరం మనసులో ఏదో ఒక మచ్చపడి ఉండాలి. అందుకు బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడికి వచ్చాడంటే ఎంత చక్కటి సందేశాలు బయట అరౌండ్ జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఎక్కడైనా చెప్తారండి? ఇంత చక్కటి మాటలు చెప్పే దగ్గరికి వచ్చి నేర్చుకొని దేవుని కోసం బతికితే వాళ్ళ జీవితాలు ఎంత గొప్పగా వెలిగిపోతాయండి. పాపం చెడిపోతున్నారు కదా అని చింత ఉంది. వాళ్ళు రాకపోతే నాకు నష్టమేం లేదండి, రాని వారిని గురించి నాకు నష్టమేం లేదు. నా ధర్మం చెప్పాను. నాలో ఏమైనా తప్పుంటే తప్పుకి పరిష్కారం ఉంటుంది, రైటా? మీలో తప్పుంటే నేను పరిష్కారం చేయొచ్చు. ఇక్కడ కూర్చున్న మాలో తప్పులుంటే పరిష్కారం చేయొచ్చు. మనల్ని నుండి బయటికి వెళ్ళిపోవడం పరిష్కారం కాదు. నువ్వు వెళ్ళిపోయావు అంటే
నీలో సరైన ఆత్మీయత లేదు, సమైక్యత గుణం నీలో లేదు. ఉంటే సరిచేసుకుంటాం కానీ విడిపోము కదా. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, వచ్చేవారిలో ఏం జరిగింది, ఎందుకు రావట్లా? తప్పులు ఏమైనా ఉంటే చెప్పొచ్చు. చెప్పకుండా పోయావంటే నీదే తప్పు ఉంటుంది. అదంటాను నేను. చెప్పకుండా నువ్వు వెళ్ళావంటే, నువ్వెందుకు వెళ్ళావో బయటికి, నువ్వెందుకు రావట్లేదో అది నీవు ఇక్కడ బయట పెట్టాలి. కుటుంబం కదండి, మనమంతా ఒక కుటుంబం కదా. మనమంతా ఒక తండ్రి పిల్లలం, క్రీస్తు రక్తంలో కడుగబడిన వాళ్ళం. ఏమండి, ప్రతి మనిషిలో ఒకవేళ బలాలు బలహీనతలు ఉండొచ్చు. ఏమైనా బలహీనతలు ఉంటే చెప్పుకోవచ్చు కదా మనం ఒకరికొకరు చెప్పుకొని మనం పరలోకానికి వెళ్ళిపోవాలా, ఆత్మీయంగా బలపడి తప్ప. మరో విషయం చెప్తున్నాను, నాకు దూరం అయ్యే వ్యక్తి దేవుడికి దూరం అయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ లేదన్నా మాకు దూరం అవుతుంది, వేరే కారణాలు ఏవి లేవు, మాకు దూరం అవుతుంది, రాలేకపోతున్నాం అని ఆ విషయం కూడా చెప్తే నేను ఆనందంగా ఉంటాను కదా. అయ్యో పాపం అదా అనుకుంటాను. ఒక సరైన రీజన్ లేకుండా ఆత్మీయులు ఎంతమంది వచ్చేవారండి చర్చికి. ఏమైపోతుంది, ఏం జరుగుతుంది, ఎవరిది లోపం, ఎక్కడ జరుగుతుంది లోపం? నాలో ఉందా, అన్నలో ఉందా, దాసులో ఉందా, కూర్చున్న మీలో ఉందా, ఎవరిలో ఉంది? ఏం జరుగుతుంది ఇక్కడ? రాని వారిలోనే ఉందా? వారిలో ఉంటే మనం ఏం చేయలేము. ఇంకా మనలో ఉంటే సరి చేసుకుందాం. ఒకవేళ చెప్పేవారు ఎవరైనా ఉంటే కూడా చెప్పొచ్చు మనలోని తప్పుని. ఎందుకంటే తప్పులు ఒప్పుకోలేనంత క్రూరులం కాదు మనం, కఠినులం కాదు. చాలా సున్నితమైన మనసు మంది. ఏ టైప్ అంటే మనం ఐసులా కరిగిపోయే టైపు. అవసరమైతే తప్పు ఉంటే పాదాలైనా పట్టుకుంటామండి. అటువంటి దీనత్వం కలిగి సేవ చేస్తున్నాం. స్వార్థం, ద్వేషం, క్రోధం, ఏమండి పేరాశ, ధనాపేక్ష, అధికార దాహం మాకు లేదండి. అసలు అది ఉంటే మేము దేవుని సేవకులమే కాదు. అది లేదు మాకు. ఉంటే చూపించండి, మేము సరి చేసుకుంటాం. ఇగో ఇక్కడ నీవు ఇలా ప్రదర్శిస్తున్నావు, ఇది మాకు నచ్చట్లేదు అని చెప్పండి. ఎవరైనా ఈ వీడియో అప్లోడ్ చేసి చూపించండి, పంపించండి. చూపించాలి ఎవరైనా. ఈ మాట ఎందుకు చెప్తానంటే, రాలేదంటే వేరే విషయం, వచ్చిపోయారంటే చెప్పండి వేరే. కొన్ని రోజులు వచ్చి, కొన్ని వారాలు వచ్చి, కొన్ని నెలలు వచ్చి రాలేదు అంటే వాళ్ళ తప్పు ఉంటే మనకు సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం అది. ఒకవేళ మనలోనే లోపాలుంటే ఖచ్చితంగా వాటిని బయట పెట్టి వెళ్ళాలి. ఎందుకు బయట పెట్టి ఎందుకు బయట పెట్టమంటున్నామంటే, అవి మనం సరి చేసుకుందామని, అంతేగాని మరొకటి కాదు, గొడవ పడదామని కాదు. ఆ దౌర్భాగ్యపు తలంపు మనకెందుకండి? అంతేనే కాదు, సరి చేసుకుంటాం కదా మనం. అటు భాగ్యం మనందరికీ కలగాలి. ఇక్కడ వచ్చిన మీ అందరితో కూడా చెప్తున్నాను, మనమంతా ఎలా ఉండాలి తెలుసా? మన తండ్రిని కలుసుకునేంత వరకు, మన లోకానికి మనం వెళ్ళిపోయేంత వరకు, మన ప్రభు రాకడలో మన ప్రభుని ఎదుర్కొనేంత వరకు ఎవ్వరి మాట వినకుండా దేవుని మాటను వినండి. నేను మిమ్మల్ని నమ్ముతాను, మీరు నన్ను నమ్మండి, దేవుని నమ్ముదాం. మనల్ని విడగొట్టడానికి సాతాను అనే ఏజెంట్లు ఎందరో ప్రయత్నం చేస్తూ ఉంటారు, మన చుట్టూరనే తిరుగుతుంటారు. ఇది మీకు అర్థం కావాలి. ఎక్కడైతే బలమైన బోధ ఉందో అక్కడ మనిషి ఉండడు. ఎక్కడైతే పాస్టర్ వీక్గా ఉంటాడో అక్కడ గుంపులు ఉంటాయి. ఇది మీకు అర్థం కావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. ఓకే, జాగ్రత్త పడదాం. ఒక కూషు దేశస్థుడు తన మనసును మార్చుకొని నమ్మకంగా బతికాడు. మనం అలా బతుకుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ మాటలు మా హృదయంలో స్థిరపరచమని క్రీస్తు నామాని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.